నీలో పరిశుద్ధాత్ముడు 7 ఆత్మలు కలిగిన శక్తిగా ఉన్నాడు. ఆ ఆత్మలకి నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క ఆహారాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఆహారంగా నీ హృదయంలో భద్రపరుచుకుంటావో, ఆ వాక్యాన్ని భద్రపరుచుకున్న వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటావో, నీలో ఉన్న ఆత్మలకంట స్ట్రెంగ్త్, నీలో ఉన్న ఆత్మకి శక్తి. ఎలా శక్తిని పొందుకోవాలంట? ప్రార్థన ద్వారా. ఇంకా ఎలా పొందుకోవాలి? ఉపవాసం ద్వారా. ఉపవాసం అంటే ఏంటి? నిరాహార దీక్ష కాదు. ఉపవాసం అంటే నిరాహార దీక్ష కాదు. 21 రోజులు దానియేలు గారు చేశారు ఉపవాసం ప్రార్థన. ఆహారం తింటూనే చేశాడు. ఎలాంటి ప్రార్థన చేశాడు? ఆత్మీకమైన ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా శిష్యులు మత్తయి సువార్తలో ఒక చోట, అయ్యా ఈ దయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టగలేకపోయామని అడిగితే దేవుడు అంటాడు, ఇలాంటి